ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హోమ్ ఫేషియల్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను డిఐవై హోమ్ ఫేషియల్ చేస్తున్నాను. ఇది నాకు ఎందుకు హోమ్ ఫేషియల్ చేస్తున్నానంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్ అండ్ ఈజీగా పింపుల్స్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటుంది, రెడ్నెస్ వస్తుంది. సో అందుకని నేను ఇంట్లోనే ఫేషియల్ చేసుకుంటున్నాను ఇవాళ. దట్స్ ఫార్ దివాళీ, అప్కమింగ్ దివాళీ ఫెస్టివల్ కోసం నేను ఇంట్లో ఫేషియల్ చేస్తున్నాను. సో ఈ ఫేషియల్ నేను టొమాటోని బేస్ చేస్తున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బి టొమాటో ఫేషియల్. సో యా, టొమాటో ఫేషియల్ ఎందుకు చేస్తున్నానంటే ఫర్ గెటింగ్ గ్లో అండ్ బ్రైటర్ లుకింగ్ స్కిన్ అండ్ ఇన్నర్ గ్లో వస్తే అది చాలా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ హైలైటర్స్ ఆన్ మేకప్, మన లోపల నుంచి మన స్కిన్లో ఉండే ఆ ఫ్రెష్నెస్ అండ్ హెల్దీ లుకింగ్ స్కిన్లో వచ్చే గ్లో చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఈ ఫేషియల్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ నేను క్లెన్జింగ్ కోసం ఇక్కడ టొమాటో జ్యూస్, టర్మరిక్ పౌడర్, కొంచెంగా రా మిల్క్ తీసుకున్నాను. సో ఈ మూడింటిని మిక్స్ చేసి ఇలా కాటన్ బాల్తో ఫేస్ మొత్తం రబ్ చేసుకుంటున్నాను. సో దట్ నా ఫేస్లో ఉండే డర్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇలా ఒక 2 minutes చేయాలి. సో ఫేషియల్ అంటే ఫస్ట్ క్లెన్జింగే వస్తుంది ఈ ప్రాసెస్లో. రా మిల్క్ ఎందుకు తీసుకున్నానంటే దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. It is more beneficial to remove all your dead skin cells and it is going to remove all the dirt from your face. So ఇలా నేను రబ్బింగ్ ఒక 2 to 3 minutes ఫేస్ మొత్తం చేస్తాను. సో దట్ నా ఫేస్లో ఉండే ఆ డర్ట్, ఇంప్యూరిటీస్ అన్నీ రిమూవ్ అయిపోతుంది. ఇందులో టర్మరిక్ కూడా ఉంది. టర్మరిక్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అన్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్. సో మనకి ఆ యాక్నే ప్రాబ్లం అలాంటి వాటి నుంచి మనం కొంచెం దూరంగా ఉండొచ్చు. అందుకోసం ఈ క్లెన్జింగ్ మనం డైలీ కూడా చేసుకోవచ్చు. సో దట్ మన స్కిన్ బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫేస్లో క్లెన్జింగ్ చేసినా మన నెక్ ఏరియాలో కూడా అలానే చేసుకోవాలి. సో దట్ మన డిస్కలరేషన్ లేకుండా ఉంటుంది నెక్ ఏరియాలో. ఇప్పుడు నా క్లెన్జింగ్ అయిపోయింది. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. మీకు కావాలంటే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే వెట్ టవల్ పెట్టుకొని రబ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత నేను స్టీమ్ తీసుకుంటాను. స్టీమ్ కోసం నేను ఇక్కడ గ్రీన్ టీ రెడీగా పెట్టుకున్నాను. సో దాంతో నేను స్టీమ్ చేసుకుంటాను. చూసారా, క్లెన్జింగ్ తర్వాత నా ఫేస్ ఆ బ్రైట్నెస్ వచ్చింది. ఇక్కడ నేను గ్రీన్ టీ పెట్టుకునేసాను. సో ఇందులో కాసేపు స్టీమ్ తీసుకొని నేను స్క్రబ్బింగ్ చేస్తాను. ఒక 5 to 10 minutes స్టీమ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను స్క్రబ్బింగ్ చేస్తున్నాను. ఈ స్క్రబ్బింగ్ కోసం నేను ఆల్మండ్ పౌడర్, గ్రామ్ ఫ్లవర్ అంటే శనగపిండి, కొద్దిగా టొమాటో జ్యూస్, ఈ మూడింటిని మిక్స్ చేసి నేను ఇలా ఫేస్ మొత్తం స్క్రబ్బింగ్ చేసుకుంటాను. స్క్రబ్బింగ్ ఎందుకు చేస్తామంటే మన ఫేస్లో ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అండ్ ఆల్సో డెడ్ స్కిన్ అవన్నీ బాగా రిమూవ్ అయ్యేదానికి మనం స్క్రబ్బింగ్ చేస్తాం. దీన్ని ఇంకొక టర్మ్లో చెప్పాలంటే ఎక్స్ఫోలియేషన్ అంటారు. ఇలా ఎక్స్ఫోలియేట్ మనం వీక్లో 2 చేసుకుంటే మన ఫేస్లో ఉండే ఆ డెడ్ స్కిన్ అంతా బాగా రిమూవ్ అయిపోతుంది. సో ఈ ఆల్మండ్ పౌడర్ రఫ్గా కోర్స్గా నేను గ్రైండ్ చేశాను. సో దట్ నాకు స్క్రబ్బింగ్కి బాగా పనికి వస్తుందని. ఇట్స్ నాట్ వెరీ మచ్ పౌడరీ ఇన్ కన్సిస్టెన్సీ. సో మీకు కావాలంటే మీరు షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు స్క్రబ్బింగ్ చేసుకునేదానికి. ఇలా స్లోగా సర్క్యులర్ మోషన్స్తో నేను స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను ఫేస్ మొత్తం. ఇది కూడా ఒక 2 to 3 minutes చేస్తాను. స్క్రబ్బింగ్కి ముందు స్టీమ్ తీసుకుంటే మన పోర్స్ ఓపెన్ అయిపోతుంది. పోర్స్ ఓపెన్ అయిపోయినప్పుడు మనం ఈజీగా మన డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అందుకోసం నేను స్టీమ్ ముందుగా తీసుకుంటున్నాను.
ఇప్పుడు నా స్క్రబ్బింగ్ అయిపోయింది. నేను దీన్ని క్లీన్ చేసుకొని వచ్చేస్తాను. క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను మసాజింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. దీనికోసం నేను కొద్దిగా టొమాటో జ్యూస్ తీసుకున్నాను, అందులో కొద్దిగా మలాయ్ యాడ్ చేశాను. అంతే, ఇట్స్ జస్ట్ టూ ఐటమ్స్. నేను ఇవి రెండు మిక్స్ చేసి ఇలా ఫేస్ మొత్తం మసాజ్ చేసుకుంటాను కాసేపు. మసాజింగ్ నేను ఎక్కువసేపు చేయను, ఎందుకంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్. సో ఇది కూడా నేను ఒక 2 to 3 minutes మాత్రమే చేస్తాను. సో జెంటిల్గా ఏ పోర్షన్లో మనం ఎలా మసాజింగ్ చేయాలో అలానే ఫాలో అయ్యి మసాజింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇలా మసాజింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఇట్స్ గోయింగ్ టు అప్లిఫ్ట్ యువర్ నెక్ ఏరియా, సో దట్ డబుల్ చిన్ లేకుండా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ నా ఫేస్ మొత్తం ఇలా మసాజ్ చేసుకుంటున్నాను అన్ని పార్ట్స్ని. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ నేను ఒక్కొక్క పార్ట్ని సపరేట్గా కాన్సన్ట్రేట్ చేసి మసాజ్ చేస్తాను. సో మసాజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేస్లో మనం మసాజ్ చేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆ ఫ్రెష్నెస్ అండ్ ఆ గ్లో వస్తుంది ఫేస్కి. వీక్లీ ట్వైస్ మనం మసాజింగ్ చేసుకోవచ్చు. ఫేషియల్లో ది బెస్ట్ టైం అంటే మసాజింగ్ అనే చెప్తాను. బికాస్ ఇంకెవరైనా మనకు మసాజింగ్ చేస్తున్నారంటే మనకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ నాకైతే నిద్ర వచ్చేస్తుంది ఎవరైనా అలా మసాజ్ చేస్తూ ఉంటే. సో ఐ ఎంజాయ్ హ్యావింగ్ దట్ మసాజింగ్ టైమ్ ఇన్ ది ఫేషియల్. మీకు కూడా అలానే ఉంటుందా? నా కామెంట్స్లో చెప్పండి. And this is going to be a chemical free facial. సో ఇప్పుడు చూసారా, నేను మసాజింగ్ చేసి నా ఫేస్ మొత్తం డ్రై అయిపోయింది. నేను కొంచెం ఆ క్రీమ్ తీసుకున్నాను మళ్ళీ, సో దట్ ఇంకాసేపు మసాజింగ్ చేస్తామని. ఇలా చేస్తే నా మౌత్ ఏరియా దగ్గర అండ్ చీక్స్ని లిఫ్ట్ చేసేటట్టుగా ఉంటుంది. అందుకోసం ఆ పొజిషన్ని అలా చేశాను. ఇప్పుడు నా చీక్స్ని లిఫ్ట్ చేస్తున్నాను. Charting the stratosphere, yeah. I prayed for you and kept you near in hopes you'd chase away my fears. I'm on my own, you made it so, and now I'm chasing nightmares too. I used to run with you through the great big leaves, laugh at you when you laugh at me. Hope for us because I believe the home was just you and me. You were the one for me, that's why I gave you everything. Held you close by the stormy sea. నా మసాజింగ్ ప్రాసెస్ అయిపోయింది. సో నేను దీన్ని క్లీన్ చేసుకొని వచ్చేస్తాను. నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బీ ది ఫేస్ మాస్క్. ఇట్స్ ది లాస్ట్ స్టెప్ ఆఫ్ ది ఫేషియల్ ప్రాసెస్. సో ఈ ఫేస్ మాస్క్ కోసం నేను టొమాటో జ్యూస్, శాండల్వుడ్ పౌడర్, కొద్దిగా పెసల పిండి అండ్ కర్డ్ని మిక్స్ చేసుకొని
ఈ యొక్క మిక్స్చర్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను అండ్ నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకుంటున్నాను. దీన్ని నేను ఒక 15 to 20 minutes అలానే ఉంచేస్తాను కంప్లీట్గా డ్రై అయిపోయేదాకా. సో దాని తర్వాత నేను మీకు చూపిస్తాను ఓవరాల్ ఫేషియల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నా ఫేస్ ఎలా ఉంటుందో అని. ఓకేనా? Hope you enjoyed watching this video. Do not forget to subscribe to my channel and hit the like button if you like this video, and I'll catch you in my next video. Bye bye.